ఇప్పటికే గెలిపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. ఇక ఒక్కొక్కరుగా వ్యూహాలు రచిస్తూ కూడా ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది ప్రజెంట్? ఇప్పుడు ప్రస్తుతం క్యాడర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? క్యాడర్ పొద్దున 10ంటికి వచ్చిర్రు వీళ్ళంతా. ఇప్పుడు ఎంత టైము 6 అయిందంటే 6 దాకా కూడా క్యాడర్ ఇంత జోష్లో ఉండి ఇంకా నాయకులను ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఇవాళ బ్రహ్మాండంగా జరగడానికి కారణం ఏంటంటే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 7 అభ్యర్థులు, 6 ఎమ్మెల్యేలు, ఒక ఇన్ఛార్జు వీడికి వచ్చి ఈ దినమంతా ఇక్కడ ఒక కమిటీ మీటింగ్ కూడా పెట్టుకున్నాం మేము రాజగోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన. అలాగే కార్యకర్తలు కూడా ఇక్కడ చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు. ఎందుకంటే 150 రోజుల క్రితమే ఎన్నికలు చేసిరు, బ్రహ్మాండంగా మెరిట్ బేసిస్లో సక్సెస్ అయ్యారు. అదే జోష్లో ఉర్రు ఇంకా. సో నాకు ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అనుమానం లేని పరిస్థితి ఉంది. 100% ఈరోజు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా స్టేజ్ మీదనే ఛాలెంజ్లు చేసుకుర్రు. పక్క పార్టీలు ఏం లేవు, ఛాలెంజ్ మనకు మధ్యన అని. గతంలో ఎంత మెజార్టీ వచ్చింది? వీరేశం గారికి 68,000 వచ్చింది. వీరేశం గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ నియోజకవర్గంలో మార్జిన్ ఎక్కువ వస్తుందో బెట్లు కట్టుకునే కాడికి వచ్చిర్రంటే ఎమ్మెల్యేలే కాకుండా కింద కార్యకర్తలకు కూడా జోష్ ఉంది. ఏంటంటే సార్ మీరు ఛాలెంజ్ చేయరు, మేము ఉన్నామని చెప్పి. సో ఇది ఒక మంచి పరిణామం. కుటుంబంలాగా మేమందరం పనిచేసుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన, రాజగోపాల్ రెడ్డి గారి ఇన్ఛార్జ్గా, కోఆర్డినేటర్గా నన్ను ఒక సొంత తమ్ముని మాదిరిగా ఆయన నా ఎన్నికను ఆయన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తుండు. కాబట్టి ఇక గెలుపు అనేది పెద్ద సమస్య కాదు. బూరా నరసయ్య కూడా చెప్తున్నారు, ఇప్పుడు మీ మీద ఆరోపణలు కూడా చేస్తున్నారు. పారాషూట్ లీడర్ దింపిండు రేవంత్ రెడ్డి, ఇక గెలుపు మాదన్నట్టు కూడా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూరా నరసయ్య గారికి నేను ఎక్కువ కామెంట్ పెద్ద మనిషి, డాక్టర్ చదువుకుండు మనిషి. ఆయనకి ఏంటంటే పారాషూట్ అంటే ఏందో తెలియదు. నేను 2006 నుంచి యూత్ కాంగ్రెస్లో ఉన్నా. ఇక్కడ కార్యకర్తలు అందరికీ తెలిసి నేను గతంలో ఏం చేసినో. మొన్నటిదాకా వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. ఎన్నికల ముందు లాఠీ చార్జ్కి రాజ్భవన్ దగ్గర లాఠీ చార్జ్ చేసిర్రు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినా, ఇంగ్లాండ్లో సభలు పెట్టినా నేనే చేసిన, గజ్వేల్ సభ నేనే చేసిన, దళిత దండోరా నేనే చేసిన. ఇన్ని చేసిన నన్ను పారాషూట్ అని ఈ సక్కదనాల హీరో మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఎంపీగా ఉండి ఆయన పారాషూట్కి వచ్చి బీజేపీలో ఓడి తిరుగుతలేడు ఆయన ఎమ్మటి. ఇవాళ నా ఎమ్మటి ఇంత కార్యకర్తలు ఆయన ఎమ్మటి ఎవరు సంఘం పేరు చెప్పుకొని సంఘాలలో తిరిగి ప్రజల్ని మోసం చేస్తుండు. సంఘాలను బీజేపీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు 72,000 ఎట్లు వచ్చినాయి మొత్తం పార్లమెంట్లో. ఆయన ఎమ్మటి ఓడి తిరుగుతలేడు. ఆయన పారాషూట్ అనే ఓడి తిరుగుతలేడు, నన్ను పారాషూట్ అంటుండు. ఏమన్నా కొద్దిగా మాట్లాడితే ప్రజలలో కొంచెం చదువుకున్నోడు ఎవరన్నా ప్రొవోక్ చేస్తే కూడా కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు 2006 నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఉండబ్బా. అది స్టేజ్ల మీద లీడర్లే చెప్తారు. నా తోటోళ్ళంతా స్టేజ్ మీద ఎవరు, కింద కార్యకర్తలకు కూడా తెలుసు నేను కాంగ్రెస్ కార్యకర్తనని. కార్యకర్తకు టికెట్ వచ్చిందని మా వాళ్ళు కుషుర్రు. ఆయన ఏమో పారాషూట్ అంటుండు. పారాషూట్ ఎవరు? ఆ నుంచి మేము కాంగ్రెస్లో టికెట్ ఇవ్వకపోతే ఇబ్రాహీంపట్నం నుంచి బీఆర్ఎస్లోకి పోయింది పారాషూటు ఎవరు? క్యామ మల్లేషు. మున్గోడు గడ్డ మీద నిలబడ్డాం. మున్గోడులో టికెట్ అడిగిండు బీజేపీ నుంచి మొన్న, ఏది ఈ మధ్య ఎన్నికలలో. బీఆర్ఎస్ నుంచి టికెట్ అడిగిండు ఎవరు? బూర నరసయ్య గౌడ్. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదని బై ఎలక్షన్లలో రాజగోపాల్ రెడ్డి గారి మీద అలిగిపోయి బీజేపీలో జాయిన్ అయ్యిండు. వీళ్ళు పారాషూట్లా, నేను పారాషూటా? అంటే మీరు గెలిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని చెప్పి కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికీ మీ మీద ఆరోపణ. అది ఆరోపణ, అది ఆరోపణ కాదు, ఆరోపణ కాదు. అది వాళ్ళంతా వాళ్ళు పిట్టకథలు చెప్పుకుంటారు. రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవితోటి సమానంగా ఈరోజు ఆయనకు మర్యాద ఇచ్చి ఓన్లీ మంత్రులనే పార్లమెంట్కి అబ్జర్వర్లు వేసిర్రు. రాజగోపాల్ రెడ్డి ఈ పార్లమెంట్లో 3 ఎన్నికలు చేసిండు గతంలో. ఒకసారి ఆయన గెలిచిండు, ఒకసారి ఆయన ఓడిపోయిండు, ఇంకోసారి వాళ్ళ అన్నగారు అయినటువంటి కోమటిరెడ్డి గారిని గెలిపించుకున్నాడు. అంటే ఈ నియోజకవర్గం పట్టున్న నాయకుడు కాబట్టి ఆయనకు అంత మర్యాద ఇచ్చి ఈరోజు అబ్జర్వర్ చేసారు. మంత్రి పదవి ఏముంది, 2 నిమిషాలలో ఇస్తారు. వాళ్ళు ఎవరో చెప్పిరని ఇచ్చుడు, వాళ్ళు ఎవరు అడిగిరని ఇచ్చుడు కాదు. ఆయనకున్న క్యాలిబర్ మీద ఆయన తెచ్చుకుంటాడు 100%. చివరిగా ఇక ఈ ప్రాంత ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలని చెప్తే ఏం చెప్తారు? ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికుడు. కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే బడుగు బలహీన ప్రజల కోసము పనిచేయడానికి ముందుకొచ్చి పార్లమెంట్లో ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారికి అండగుంటూ పార్లమెంట్లో ఉండి భువనగిరి ప్రజల కోసం భువనగిరికి రావాల్సిన నిధులు తీసుకురావడానికి పనిచేస్తా. గతంలో కూడా భారతదేశ వ్యాప్తంగా 5-6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసి నా తోటోళ్ళు చాలామంది పార్లమెంట్ ఎంపీలు 2009లోనే అయ్యారు. నాకు లేటుగా అవకాశం వచ్చింది. సో నాకు మాట్లాడే ధైర్యం, దమ్ముంది.
గతంలో బూర నరసయ్య గౌడ్ గారు గెలిచిరు కదా 2014 నుంచి 19 దాకా. ఆయన ఏందో పిట్టకథలు చెప్తుండు. ఎయిమ్స్ హాస్పిటల్ ఆయన ఉన్నప్పుడు వచ్చింది వాస్తవమే, అన్ని రాష్ట్రాలలో వచ్చింది. వచ్చిన హాస్పిటల్ని వేరే రాష్ట్రాలలో ఇప్పటికే లక్షల మందికి వైద్యం జరిగింది. ఈడ గోడలు కట్టి సగం రోజులు శిథిలా స్థితికి తీసుకుపోయేదాన్ని. ఆయన చెప్తుండు చిత్తశుద్ధి లేని పాలన, బీఆర్ఎస్లో ఉన్నంతసేపు ఆత్మగౌరవం లేక బతికిండు. ఏ రోజు ఎంపీ అని చెప్పి పార్లమెంట్లో పోయి నరేంద్ర మోడీని సవాల్ చేసినటువంటి దాఖలాలు ఏమంటే వీడియోలు చూపిరు నాకు. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఫైనల్? వీళ్ళని అడిగితే చెప్తారు, ఒక్కొక్కరు వాళ్ళ మార్జిన్ సెట్ చేసుకుర్రు, వాళ్ళందరూ డిసైడ్ ఓట్లు వేయించేది వాళ్ళు. నేను ఎక్కువ ముచ్చట చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు, మార్జిన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, గెలుపు గ్యారంటీ. చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తున్న తీరు భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.